చాలామంది అనుకుంటారు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ చదివాడు కదా, ఏదో మాస్టర్స్ డిగ్రీ వచ్చింది, సో ఇప్పుడు జాబ్ వచ్చేస్తుంది, సో ప్రశాంతంగా చూసుకొచ్చి అయిందని అనుకుంటాం. కానీ అసలు యాక్చువల్గా జరిగేది ఏంటో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ కానీ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వచ్చే వాళ్ళందరికీ జాబ్స్ కానీ చాలా తక్కువగా లిమిటెడ్గా ఉన్నాయి. అసలు ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఒకవేళ మనం ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తే మనం ఫ్యూచర్లో ఏం చేయాలి ఇప్పుడు వచ్చాక అనే దానికోసం మాట్లాడుకుందాం. సో పూర్తిగా చూడండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీథింగ్ ఆఫ్ మై అడ్వైజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నాన్ సబ్స్క్రైబ్ మాత్రమే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది, సో ఎక్కువ వీడియోస్ చేయడానికి కానీ దేనికైనా. ఇప్పుడు చేశాక ఎవరు చూడకుండా ఉంటే మజా రాదు. సో అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అలానే చాలా మెసేజ్ చేస్తున్నారు, సో మెసేజ్ చేసే వాళ్ళందరికీ వీకెండ్స్లో మాత్రం రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ మీకు ఒక అర్జెన్సీ అయితే స్లాట్స్ ఉన్నాయి, స్లాట్స్ బుక్ చేసుకోండి, సో దట్ వీ కెన్ టాక్ టుగెదర్ ఇన్ వన్ సెషన్. సో అదనమాట. సో లెట్స్ బిగిన్. సో బేసిక్గా చెప్పాలంటే నా కోర్స్ అయితే కష్టం అనమాట. సో అయినా సరే కష్టపడి కొంచెం పుష్ చేసుకొని నన్ను నేనే ఆల్మోస్ట్ 2.5 years ఆర్ 3 years అనుకోండి, ఆల్మోస్ట్ 3 yearsలో కంప్లీట్ చేశాను. నేను వచ్చింది ఎక్కడికి October 2022. సో ఇప్పటికీ 2025 నౌ వీఆర్ ఇన్ జూలై. జూన్లో గ్రాడ్యుయేట్ అయ్యా. సో ఆల్మోస్ట్ 2 years and 3/4 అనుకోవచ్చు. సో లేదా 3 years అనుకుందాం, ఏమైపోయింది ఇప్పుడు. సో 3 yearsకి మాస్టర్స్ డిగ్రీ అయినట్టు అనమాట. సో ఇప్పుడు ఈ కోర్స్ చేసినందుకు ఇప్పుడు ఏంటి ఉపయోగం అది మాట్లాడుకోవాలి కదా. సో ఇప్పుడు ఈ కోర్స్ జనరల్గా మనకి వచ్చేది తెలిసింది ఏంటంటే 3 years పడుతుంది అని మనకి ఇక్కడికి వచ్చేది తెలిసింది. కానీ దానికన్నా ముందు ఇండియాలో మనం ఉన్నప్పుడు 2 yearsలోనే కోర్స్ అయిపోద్ది. సో 2 years తర్వాత మనం ఏదైనా జాబ్ చేసుకోవచ్చు, అది ఇదని అనుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేది తెలిసింది ఏంటంటే 2 years తర్వాత ఇంటర్న్షిప్ ప్లస్ థీసిస్ చేయాలి. ఓకే చేస్తాం. సో ఆ టైంకి అనేది 3 years అయిపోతుంది అనమాట. సో మనకు ఇప్పుడు ఏమైందంటే నేను లాస్ట్ ఇయర్ వరకు కోర్సెస్ అటెండ్ అయ్యాను జూన్ వరకు. సో ఆ తర్వాత ఇంటర్న్షిప్ అండ్ తర్వాత ఈ థీసిస్ అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. సో ఆ గ్యాప్లో నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ మీకు ఒక లింక్డ్ఇన్ చూపిస్తాను. ఆల్మోస్ట్ 400 అప్లికేషన్స్ని అప్లై చేశాను ఇన్ లింక్డ్ఇన్. అలానే ఇంకొక ఎక్స్టర్నల్గా అంటే కెరియర్ వెబ్సైట్స్ ఆఫ్ ద కంపెనీస్కి వెళ్ళి పర్టికులర్గా దాని నుంచి అప్లై చేశాను అనమాట. సో ఇలా అప్లై చేసినా కూడా హార్డ్లీ 2 or 3 కంపెనీస్ అప్లై ఇచ్చాయి. ఎందుకో ఏంటి అనేది మనకు ప్రాపర్ రీజన్ తెలియదు. మేబీ దే వర్ లుకింగ్ ఫర్ ఇటాలియన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్, బట్ మేబీ ఇండియన్స్ లైక్ చేయకపోవడం వచ్చే ఏదైనా జరగచ్చు. బట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా మందికి వచ్చాయి. బట్ మనకు కూడా మనకు ఒక టైం వస్తుంది, అప్పుడు వస్తుందని మనం హోప్లో ఉండడమే తప్ప మనం అయితే దాని గురించి బాధపడకూడదు. సో వచ్చిన 2-3 కంపెనీస్ ఏమన్నాయంటే, ఫస్ట్ ఏమో ఒక కంపెనీ ఓకే సరే చూద్దాం, బాగానే ఉంది, మీ ప్రొఫైల్ బాగా నచ్చింది అని చెప్పి 2 interviews తీసుకున్నారు. సో ఇంకా ఆల్మోస్ట్ ప్యాకేజ్ కూడా మాట్లాడి ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టే మాట్లాడి ఇంకా సడన్గా హోప్ వదిలేసారనమాట. అసలు ఏమీ లేకుండా వదిలేశారు. సో దానివల్ల ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, మనం ఒక హోప్లో ఉన్నాం, సరే జాబ్ వచ్చింది కదా, సరే వెల్ అండ్ గుడ్ అనుకున్నాం. కానీ వాళ్ళు ఇంకా సాగదీస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 1 year వరకు సరే మేము ఇంకా ప్రాసెస్ చేస్తున్నాం, హోల్డ్లో పెడుతున్నాం. మళ్ళీ అది చిన్న కంపెనీ కాదు, పెద్ద కంపెనీయే. సో అదనమాట, ఇది సిచ్యువేషన్ జరిగింది. అలాగా హోల్డ్లో పెట్టి డ్రాగ్ ఆన్ చేస్తున్నారు. ఇంకో కంపెనీ ఏమో డ్రైవింగ్ లైసెన్స్ కావాలి మీకు, యూరోపియన్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, అప్పుడే మేము యాక్సెప్ట్ చేస్తాం ఇది అన్నారు. సరే మేము ఇప్పుడు దానికోసం అప్లై చేస్తాం, బట్ ప్రజెంట్ అయితే మా దగ్గర లేదని చెప్పి అన్నాం. సో దానివల్ల అది కూడా పోయింది. అలానే కొంతమంది ఏమో కాంటాక్ట్ అవ్వడం, తర్వాత ఈ ప్రొఫైల్ మనకు బాగా నచ్చింది, సో వీఆర్ రెడీ టు గివ్ ఎ జాబ్ అన్నట్టు మెసేజ్ చేస్తారు. బట్ ఇదేం వర్క్ అవ్వు. సో చాలాసేపు ట్రై చేస్తున్నాం కదా, కానీ అక్కడ ఏమీ కనిపించట్లేదు. సో దానివల్ల ఏం చేయాలి మేము ఇప్పుడు పొజిషన్ ఏంటి అంటే, ఏం చేసేది లేదు, వెయిట్ చేయడమే, మనకి వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు మాస్టర్ డిగ్రీ అయినాక మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అనే దానికోసం మాట్లాడుకుందాం. సో నా దగ్గర అయితే నా పర్సనల్గా ఓన్లీ 3 ఆప్షన్స్ ఉన్నాయి నా పరంగా. ఇంకేమైనా అడిషనల్గా ఉంటే మీకు కమెంట్ చేసి చెప్పండి, ఏమున్నాయో తెలుసుకుందాం. ఒకవేళ నాకు నచ్చితే నేను ఆలోచించుకొని నేను దాన్ని మిమ్మల్ని ఫాలో అవుతాను. తప్పేముంది, నేనేం స్పెషల్ కాదు, నేనేదో నాకే అన్నీ తెలుసు అనుకోండి, నేను కరెక్ట్ కాదు. సో నా వరకు ఆప్షన్స్ ఇవి, మీకు ఇంకేమైనా ఉంటే కమెంట్ చేసి చెప్పండి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే జాబ్స్కి అప్లై చేయడం. ఇందాక మాట్లాడుకున్నాం, బట్ నేను ఆగస్ట్ నుంచి అప్లై చేస్తున్నా అని చెప్పి డీలా పడలే, ఇంకా అప్లై చేస్తున్నాను, రోజు అప్లై చేస్తాను. రోజు అదే పని, రోజు అట్లీస్ట్ ఒక 10 to 15 అప్లికేషన్స్ చేయకపోతే ఆ రోజు నేను కరెక్ట్గా పని చేసినట్టు కాదని నేను లెక్కేసుకుంటాను. ఎందుకంటే మనకు వేరే పని లేదు, ఇప్పుడు చదువు అయిపోయింది, ఏం చేస్తాం, స్కిల్ డెవలప్మెంట్ అండ్ జాబ్స్ అప్లై చేయడం తప్ప మనం చేసేది ఏం లేదు. లాంగ్వేజ్ నేర్చుకోవడం, తర్వాత ఏదైనా స్కిల్ ఉంటే స్కిల్ నేర్చుకోవడం, జాబ్స్ అప్లై చేయడం. జాబ్స్ అప్లై చేయడం అంటే ఒక ర్యాండమ్గా ఒక రెజ్యూమ్ తయారు చేసుకొని అది తోసేసి అన్నిటికి, అది కాదు ప్రొసీజర్. ప్రతి జాబ్ డిస్క్రిప్షన్కి కీవర్డ్స్ అనేవి ఉంటాయి, వాటికి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ చేంజ్ చేసుకుంటూ దానికి ATS ఈ మధ్య ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పి వచ్చేసింది హెచ్ఆర్లకి. సో వాళ్ళ మీ రెజ్యూమ్ చూడకముందే అది రిజెక్ట్ అయిపోతుంది అనమాట. సో దానికన్నా ముందు మీ పర్టికులర్ ఆల్గోరిథం అనేది మీ CVని యాక్సెప్ట్ చేయాలి.
ఆ సీవీని యాక్సెప్ట్ చేస్తేనే రేపు పొద్దున్న హెచ్ఆర్ చూస్తాడు. సో హెచ్ఆర్ చూడాలంటే మన ప్రొఫైల్ ముందు బాగుండాలి. సో అది బాగుండాలంటే ఏటీఎస్ అనేది యాక్సెప్ట్ చేయాలి. సో దానికి తగ్గట్టుగా ఏదైనా కొన్ని టూల్స్ ఉన్నాయి ఆన్లైన్లో, అవన్నీ చూస్ చేసుకొని ఏదో ఒకటి మంచిది ఒక అప్లై చేస్తుంటే ఏది వర్క్ అయింది అనేది మీకు అర్థమవుతుంది కదా స్లోగా. సో ఆ ఫార్మాట్లో అలాగే అప్లై చేసుకుంటూ ఉండాలి. సో బేసిక్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి, అవి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో అలా అనమాట. సో ప్రతి అప్లికేషన్ చాలా కేర్ఫుల్గా అప్లై చేస్తూ ఉండాలి. ఏదో ఒక సీవీ ఉంది అప్లై చేసేసి తోసేస్తానంటే అది కరెక్ట్ కాదు. సో రోజు మీరు అట్లీస్ట్ ఒక 10 to 15 అప్లికేషన్స్ వేసి ప్రాపర్ అప్లికేషన్స్, మంచి సీవీ కవర్ లెటర్ రాసి అలా అప్లై చేస్తేనే ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. లేదా చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఈ యూరోపియన్ మార్కెట్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే యూఎస్ అండ్ కెనడా ఏం చేస్తాయంటే బయట నుంచి వచ్చే వాళ్ళతో పని చేయించుకోవడానికి చూస్తాయి. అంటే వాళ్ళు పని చేయరు అమెరికన్స్ ఎక్కువ మంది. సో అదే ప్రాబ్లం అన్నమాట. సో వాళ్ళు ఏం చేసుకుంటూ బయట వాళ్ళు వచ్చినా పని చేసుకోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ అలా కాదే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ తెచ్చుకుంటారు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ బయట వాళ్ళని అంతగా జాబ్స్లోకి రానిచ్చుకోరు అనమాట. వచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ అలా అని చెప్పి నేనే ఇంకా రాదు మీకు అదే అని చెప్పి నేను భయపెట్టట్లే, కానీ టైం పడుతుంది. సో ఇదన్నమాట ఫస్ట్ ఆప్షన్. ప్లీజ్ ఆరామ్సే మీ జాబ్స్ అప్లై చేసుకొని వెయిట్ చేయండి. ఏదో టైంకి దొరుకుతుంది, హోప్ చేసుకోవడం. కానీ ఈ గ్యాప్లో మరి ఎలా బతకాలి బ్రో అది మరి అంటే ప్రెసెంట్ మీకుంటే మనం వేసి అప్లై చేసుకుని సేవింగ్స్ చూపిస్తాం కదా, ఆ సేవింగ్స్ వాడుకునే టైం ఇది. ఓకే, ఇన్ని రోజులు స్కాలర్షిప్ వచ్చింది, సో బతికేసావు. బట్ స్కాలర్షిప్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ సేవింగ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. అంతే కదా, మనకి సత్తా ఉందన్నట్టే. అసలు వీసా అంటే ఏంటి, నువ్వు ఇక్కడ వచ్చే బతకడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేదే మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అక్కడ. అండ్ నీకు ఒక పర్పస్ ఉండాలి రావడానికి. సో ఈ పర్పస్ అండ్ ఈ మనీ ఉన్నాయంటే నీకు అప్పుడే వేసా వస్తుంది. సో ఆ మనీ ఇప్పుడు వాడుకునే టైం వచ్చింది. లేదు నేను ఆ మనీ వేస్ట్ చేయాలనుకోవట్లేదు, సో ప్లీజ్ డూ ఏ పార్ట్ టైం. తప్పేముంది, అందరూ చేస్తున్నారు కదా యూఎస్ యూకే వాటిల్లో. సో పార్ట్ టైం చేసుకొని వాటిని డబ్బుల్ని సేవ్ చేసుకొని యూజ్ చేసుకోవాలన్నమాట. అదే మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఇప్పుడు మాస్టర్స్ తర్వాత చేయాల్సిన పని. రకరకాల పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, దానికోసం ఆల్రెడీ వీడియోస్ చేశాను, సో చూడండి. సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే పిహెచ్డీకి అప్లై చేయడం. సో చాలామందికి మేబీ చదవడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా ఏదైనా చేయాలని ఉండొచ్చు, లేదా రీసెర్చ్లో వెళ్ళాలని ఉండొచ్చు. సో వాళ్ళకి పిహెచ్డీ అనేది బెస్ట్ ఆప్షన్. నా పరంగా ఏంటంటే 4th ఇయర్ నుంచి, మనం పుట్టిన 4th ఇయర్ నుంచి ఇప్పుడు 25 ఏళ్ళు వస్తున్నాయి, అప్పటి వరకు చదువుతూనే ఉన్నాం. స్కూల్ అని, ఇంటర్మీడియట్ అని, తర్వాత బ్యాచిలర్స్, తర్వాత మాస్టర్స్, ఇంకా చదవాలనుకుంటే ఇంకా తప్పదు అనుకుంటే చేస్తాం. కానీ ప్రెసెంట్ మనం ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం, ప్రెసెంట్ ఒక సెటిల్మెంట్ రిలాక్స్ అవ్వాలనేది కోరుకుంటాం జనరల్గా ఎన్ని సంవత్సరాల తర్వాత. అసలు ఈ ఎడ్యుకేషన్ అనేది దానికోసమే కదా, మనల్ని తయారు చేస్తారు దానికోసమే బేసికల్లీ. ఇంత చదివించి మనం ఒక సిస్టంలో తోసి దాన్ని తగ్గట్టుగానే కూర్చోబెడతారు అనేది నా కాన్సెప్ట్. సో ట్రై చేస్తే జాబ్స్ వస్తాయి, అలానే పక్కన కాకుండా పిహెచ్డీకి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయంటే రీసెర్చ్కి పెద్ద కంపెనీస్ అనేవి ఇక్కడ రీసెర్చ్కి యూనివర్సిటీస్ డబ్బులు ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో మిలియన్స్ ఆఫ్ ఫండింగ్స్ వస్తాయి. సో వాటి నుంచి ప్రతి ఇయర్కి ఒక పిహెచ్డీ స్టూడెంట్ ఉన్నాడంటే వాడికి సపోర్టింగ్గా 1200 euros అలాగా నెలకి పంపిస్తుంటారు అనమాట, యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ అదొక శాలరీ లెక్క. సో యూనివర్సిటీలో చేసేదానికన్నా నన్ను అడిగితే ఒక కంపెనీ రిలేటెడ్ పిహెచ్డీ మీకు ఒకళ్ళు దొరికితే, అంటే కంపెనీ అండ్ యూనివర్సిటీ టైఅప్స్ ఉంటాయి, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, బట్ కంపెనీ అనేది మీకు మనీ ఆర్ మీకు ఫండింగ్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో అలా తెచ్చుకుంటే మీకు జాబ్ చేసినట్టు ఉంటుంది. ఐ మీన్ యూ విల్ హ్యావ్ ద ఫెసిలిటీస్ ఆఫ్ బోత్ ద జాబ్ అండ్ ఆల్సో ద యూనివర్సిటీ. సో అలా చేయడం వల్ల మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట, అలానే మీ ప్రొఫైల్కి వాల్యూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ పిహెచ్డీ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో ఒకళ్ళు పిహెచ్డీ చేయడం తప్ప కరెక్ట్గా అనేది అసలు కాన్సెప్ట్ కాదు. పిహెచ్డీ మంచిదే, పిహెచ్డీ అనేది ఇంకా ఎక్కువ స్కోప్ అనేది మీకు తీసుకొస్తుంది ఒక సబ్జెక్ట్ మీద. ఎందుకంటే ఒకే టాపిక్ మీద 3 to 4 years అనేది మనం టైం స్పెండ్ చేస్తామంటే ఇంకా దాని గురించి మొత్తం తెలుసుకుంటాం మనం. సో తెలుసుకోవడం వల్ల విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ దాన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో పిహెచ్డీ తర్వాత జాబ్స్ వస్తే అవి రావచ్చు, బట్ ఫర్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ పిహెచ్డీ అప్లై ఫర్ ఇట్, అసలు తప్పులేదు. సో ఫైనల్ ఆప్షన్ ఏంటంటే థర్డ్ ఆప్షన్, లుక్ ఫర్ జాబ్స్ ఇన్ ఇండియా. సో తప్పులేదు, మనం ఇప్పుడు జనరల్గా వచ్చేది ఇక్కడ మాస్టర్స్ చేయడానికి. మాస్టర్స్ చేసి ఉద్యోగం వస్తే మన ప్రొఫైల్ వెయిట్ ఉంటుంది, సో మంచిదే కదా, ఇండియాకి వెళ్ళి జాబ్స్ చూసుకుంటే బాగుంటుంది అనేది మన జనరల్ కాన్సెప్ట్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ ఎంత ట్రై చేసినా దొరకట్లేదంటే మనం టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఇండియాకి వెళ్ళి ఆరామ్స్ జాబ్స్ అప్లై చేసుకోవడం మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇండియాలో గ్రోత్ ఉంటుంది, ఎప్పుడైనా గ్రోత్ కాకపోయినా అట్లీస్ట్ మీకు జాబ్స్ అయితే వస్తుంది, వచ్చి మీరు కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు, ప్లస్ ఫ్యామిలీ ఉంటుంది, మన హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది ఎప్పటికీ. అది మాత్రం మిస్ అయ్యాం. ఇక్కడైతే ఎవడు మనల్ని పట్టించుకునేవాడు లేడు.
ఎంత ఫ్రెండ్స్ ఉన్నా సరే నీకు ఆకలేస్తున్నారా అంటే ఒక 2 రోజులు పెడతారు, 3 రోజులు పెడతారు, అన్నం పెడతారు, తర్వాత 4 రోజు అవ్వదురా అని చెప్పేసి తోసేస్తారు. అలా అనమాట. రోజంతా జరగదు కదా. బట్ ఇండియాలో నీకు కొంచెంసేపు ఒక ప్రశాంతంగా ఉంటుంది. సో ఇండియాలో అప్లై చేయడమే తప్పలేదు, అసలు సిగ్గుపడకండి. మాస్టర్స్ చేశాక జాబ్ ఇండియాలో వస్తే ఆరామ్సే చేసుకోండి, తప్పే ఉంది. మనం వచ్చింది మాస్టర్స్ చేయడానికి, పూర్తి అయిపోయింది. ఉద్యోగం చేయాలంటే ఎక్కడ చేస్తేయండి, లాస్ట్ ఫైనల్గా కావాల్సిన డబ్బులు. ఎక్కువ వస్తున్నాయి తర్వాత విషయం. మన మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అపార్ట్ ఫ్రమ్ ద జాబ్స్ మనకి ఇక్కడ నేర్చుకునే చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం, చాలా నాలెడ్జ్ నేర్చుకుంటాం. అంటే మంచి యూనివర్సిటీ అయితే నేర్చుకుంటారు, లేదు చెత్త యూనివర్సిటీ అయితే అంత స్కోప్ ఉండదు. యూనివర్సిటీ కాబట్టి మనం మంచి యూనివర్సిటీ ఉన్నా సరే బాగా చదవకపోయినా మనకి బొరకేం ఎక్కదు. సో మీరు యూస్ మీకు ఇప్పుడు నేర్చుకునే స్కిల్ బట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇండియాకి వెళ్ళి ఒక మంచి స్టార్టప్ పెట్టచ్చు. స్టార్టప్ అంటే ఇప్పుడు సడన్గా కార్లు తయారు చేసేయడం, సడన్గా స్పేస్ షిప్ కానీ ఏదో రాకెట్ సైన్స్ చేయక్కర్లే. జస్ట్ ఒక చిన్న సప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్కి ఏదో ఒక అప్లికేషన్ తయారు చేయడం, సర్వీస్ ప్రొవైడ్ చేయడం, ఏదైనా చిన్న ఒక ప్రాబ్లమ్ ఫైండ్ చేసి ఆ సొల్యూషన్ వెతుక్కోవడం, అంతే స్టార్టప్స్ అంటే. ఎవరు ఏం పెద్దగా చేసేట్లే, జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని దాని సొల్యూషన్ ఫైండ్ చేస్తారు. ఆ సొల్యూషన్ మన దగ్గర కొత్తగా యూనిక్గా ఏముందని తెలుసుకుంటే అదే కాన్సెప్ట్ ఆఫ్ స్టార్టప్ నన్ను అడిగితే. సో ఆ స్టార్టప్స్ని పెట్టుకొని ఆరామ్సే మనం ఇండియాలో కూడా మనం మంచిగా బతకచ్చు. ఇక్కడే బయటకు వచ్చి ఏదో పీకాలి అది అనుకుని వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు జాబ్ వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తే ఆరామ్సే ఒక 3 years 4 years కంప్లీట్ చేసుకొని మనకు ఒక స్టేబుల్గా ఉన్నాము, బాగానే ఉంది, మన ప్రొఫైల్కి వెయిట్ వచ్చింది, ఇండియాలో మంచి ఉద్యోగం వచ్చిందంటే వెళ్ళిపోవడమే. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం, ఎవడో నవ్వడు, ఎవడో మీతో మాట్లాడు, అంటే చాలా టైం పడుతుంది. అవన్నీ మీకు అన్నీ ఇప్పుడు చెప్తున్నా, బట్ ఇప్పుడు అందరూ మాట్లాడతారు. కానీ ఇనిషియల్గా మీరు అసలు ఎవరితో మాట్లాడని టైప్ అయితే అసలు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు, మీ జీవితం మీదే అన్నట్టే ఉంటుంది. బట్ అలా ఉండడం కూడా కరెక్టే. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం మనకి ఎవరైనా హెల్ప్ చేయాల్సి వస్తే మనకి భాష రావాలి, మనకి ఒకటి హెల్ప్ చేసేటట్టు ఉండాలి. సో దానికి మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. సో ఏదో నేను ఇంకా నా బతుకు నేను బతికేస్తాను అన్నట్టు ఇండియాలో ఉంటానంటే అవ్వదు. ఎందుకంటే ఇండియాలో అలా అనొచ్చు, ఎందుకంటే మన అమ్మ నాన్న చూసుకుంటారు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు నా బతుకు నేను చూసుకుంటానంటే సరే చూసుకో, ఎవడొద్దంటాడు అన్నట్టే ఉంటుంది. అదనమాట మ్యాటర్. సో ఈ థర్డ్ ఆప్షన్ అనేది అప్లై ఫర్ జాబ్స్ ఇన్ ఇండియా అండ్ ప్యారలల్లీ ట్రై ఫర్ లుకింగ్ ఫర్ ఐడియాస్. సో కొత్తగా సడన్గా ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుందాం, ఇంప్లిమెంట్ చేయండి దాన్ని. ఆ జాబ్ కింద కాకుండా ఈ కొత్త స్టార్టప్ పెట్టండి, తప్పే ఉంది. క్లిక్ అయితే క్లిక్ అవుతుంది. అన్న నా డబ్బులు లేవన్నా అంటే డబ్బులు ఎవరి దగ్గర ఇనిషియల్గా ఒక స్టార్టప్ కానీ ఉండవు. ముందు మనం ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ తయారు చేయాలి. ఆ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ తయారు చేశాక అప్పుడు మీ కాన్సెప్ట్ మీద నచ్చితే అప్పుడు ఫ్యూచర్గా మీకు ఎవరైనా సరే డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. అంతేగాని ఇనిషియల్గా నాకు ₹1,00,000 ఇవ్వండి, నేను ఏదో అప్పుడు ఇన్నోవేట్ చేస్తాను, తయారు చేస్తానంటే ఎప్పుడు మిమ్మల్ని అసలు తగ్గడు. సో అది ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు నాది అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనేది ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో ప్రజెంట్ అయితే నేను జాబ్ సర్చ్లో ఉన్నా. వచ్చాక తర్వాత చూద్దాం, వస్తే వెళ్ళండి కూడా ఐ విల్ అప్డేట్ యూ ఫర్ ష్యూర్. సో దట్స్ ఆల్. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు రావాలనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది గైడెన్స్లా ఉంటుంది. సో ఒక టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ టైం ఫ్రేమ్ వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేస్తేనే జాబ్ వస్తుంది అని నా ఫీలింగ్. సో టైం పడుతుంది. సో అలా స్కిల్స్ బిల్డ్ చేసుకుంటూ మంచిగా ఇంప్రూవ్ అయితేనే జీవితంలో బాగుపడుతుంది. సో అదనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ చావ్, పీస్ అండ్ జై హింద్.